ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 30వ భాగము. కల్పవల్లి కథ తరువాత భాగం. విజయవర్మ ఆ వృత్తాంతమంతా వివరంగా తెలుసుకొని, అవును, మందారవల్లి తగవు గురించి రాయలవారి ఆస్థానం నుండి పత్రికలు మా సభకు వచ్చాయి. ఇంకా పరిశీలించలేదు. నువ్వు తొందరపడకు, నేనంతా పరిశీలించి రప్పిస్తాను. ఆమె వారకాంత అనిపించుకున్న శీలం కాపాడుకుంటుంది, ఇదే మేలు అంటూ భార్యను ఊరడించి నాగమణిని చాలా గౌరవించాడు. మంగమణి ప్రియంవదతో మన వృత్తాంతం సుప్రభతో చెప్పుకుందుకు ఎప్పుడు ఏదో ఆటంకం వస్తుంది. మంత్రిగారు వెళ్ళారేమో చూసిరా, ఆమె తన కష్టాలను మనతో చెప్పుకుంది. దుఃఖం లేని వారుండరు కదా. పుట్టిన ఒక్క పుత్రిక గంగలో పడిపోయింది. మళ్ళీ సంతానం కలగలేదు. కావలసినంత సంపద ఉంది, ఏం చేసుకుంటారు? దేవుడెవరిని సుఖంగా ఉండనివ్వడు అంది. ప్రియంవద అంతఃపురంలోకి పోయి తొంగి చూసి వచ్చి వారింకా అక్కడున్నారు. సుప్రభ ఏం వార్త విందో కళ్ళంట నీళ్లు పెట్టుకుంటుంది. భర్త ఓదార్చుతున్నాడు. విదేశ వార్తలు ఏవైనా తెలిసాయేమో, తొందరపడొద్దు అని మంత్రిగారక్కడి నుంచి వెళ్ళాక మళ్ళీ సుప్రభ దగ్గరకు వెళ్ళింది. అమ్మా, మీరెందుకు ఇలా విచారంగా ఉన్నారు? విదేశ వార్తలు ఏమైనా తెలిసాయా అని మెల్లగా అడిగింది. సుప్రభ తలెత్తి అడుగంటి ఉన్న నా దుఃఖాన్ని నాగమణి వచ్చి పైకి తోడింది. ఇందాక మీతో గంగలో పడినదని చెప్పిన నాగమణి ఇదే. గంగలో పడి కొట్టుకుపోయి ఎక్కడో ఒడ్డు చేరి సుఖ దుఃఖాలు అనుభవించి వచ్చిందట. నా బిడ్డ కూడా జీవించే ఉందని చెబుతుంది అని నాగమణి చెప్పిన వృత్తాంతమంతా శుభప్రభ మంగమణికి చెప్పింది. ఆ కథ విని మంగమణి ప్రియంవద ముఖం చూస్తూ ఏమీ సమాధానమివ్వక ప్రియంవదతో అవతలికి పోయి ఆశ్చర్యం అణుచుకోలేక, మన చరిత్రలా ఉన్నాయేం, ఇది కల్పితం కాదు కదా? కాదు, నిజమే. మనము క్షత్రియ కన్యలమని తెలుసుకోక వారకాంతలం అనుకొని కులానికి అపఖ్యాతి తెచ్చాం. అయ్యో, వీళ్ళు నా తల్లిదండ్రులు. నీ తల్లిదండ్రులు కలిఘాతపురంలో ఉన్నారు. మన కోసం ఈ నాగమణి ఎన్ని కష్టాలు పడిందో దాని రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఇప్పుడు వీళ్ళు ఎలా భావిస్తారో చూసి తర్వాత మనం చెబుదాం. ఆహా, దైవ సంఘటనలు ఎంత విచిత్రం! మనం చేసిన పనులలో చెడ్డవేమైనా ఉన్నాయేమో ఆలోచించు. నాకైతే ఏమీ జ్ఞాపకం లేదు అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే సుప్రభ అక్కడికొచ్చి, అక్కడుండక వచ్చేశారేం? మా అమ్మాయి కథ బాగులేదా? కాబోలు, నేనేం చేయగలను? అది అలా ఉంచి మీరు వచ్చిన పనేదో చెప్పండి. 4 రోజులైనా వినడానికే అవకాశం కుదరలేదు. ఎలాంటివైనా మా వారిని ప్రార్థించి చేయిస్తాను అంది. మంగమణి చిరునవ్వుతో, మీ పుత్రిక మందారవల్లిని నేనే ఎరుగుదును, ప్రియంవద ఎరుగదును. వారి చరిత్రలు విని ఆశ్చర్యపోతున్నాం. వారు మేము కలిసి కొంతకాలం దేశాటనం చేశాం. వారే మేముగా సంచరించాం. వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళొస్తే మీరు స్వీకరిస్తారా అని అడిగింది. అయ్యో, నా ప్రాణాలైన ముద్దుల కూన లెప్పుడొస్తారా చూద్దామని ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. స్వీకరిస్తారా అని అడుగుతావేం? మా అమ్మాయిని మీరెక్కడ చూశారు? ఎలా ఉంది? మా విషయం తెలియక తన కన్నతల్లి మనోరంజని అని చెబుతుంది. నిర్దయురాలైన ఈ పాపాత్మురాలిని ఎరగదు అని ఆమె విలపించసాగింది. ఆమె దుఃఖం చూడలేక, తల్లి, నీకింత శోకం కలగజేసిన కష్టాత్మురాలిని నేనే. ఈమె ఆ ప్రియంవద అంటూ ఆమెను కౌగిలించుకుంది. అప్పుడు సుప్రభ, నాగమణి, అంతఃపురకాంతలు ఆ మాటలు విని అమితాశ్చర్యపోతూ మంగమణి, ప్రియంవదని కౌగిలించుకుంటూ వారి ముసుగులు తీసి వారి రూప వయో లావణ్యాలకు ముగ్ధులవుతుంటే ఆ వార్త విని మంత్రి అక్కడికి వచ్చి వారి వృత్తాంతమంతా విని సంతోషం పట్టలేక కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో వారిని దగ్గరగా తీసుకొని వారి విశేషాలు మళ్ళీ మళ్ళీ విన్నాడు. కొంతసేపు అయ్యాక మందారవల్లి, తండ్రి, మా తగువు గురించి నువ్వు వినే ఉంటావు. నన్ను రామలింగ కవి లవిత్ర అనే పేరుతో వచ్చి కపటంతో జయించాడు. శాప కారణంగా ఎదురు నిలిచి నేను వాదించలేను. అది అతనికి ఎలాగో తెలిసిందనుకుంటాను. ఇప్పుడు మేమేం చేయాలి? వేశ్యలమనుకొని ఇలాంటి వాదాలకు పూనుకున్నాం. మేము ఓడిపోతే అనేక చిక్కులు వస్తాయి. ఎలాగైనా మేము గెలిచేటట్లు చూడు అని ప్రార్థించింది.
అతనప్పటికేమీ చెప్పకుండా వాళ్ళను ఓదార్చి కొంత నగలు బట్టలు ఇచ్చి ఆ రోజు గడిపాడు. మరునాడు సాయంకాలం అంతఃపురంలో కూర్చొని తన కుమార్తెలను రప్పించుకొని, ఈరోజు మోహనచంద్రుడు మీ తగువు విచారించాడు. విజయనగరం నుంచి తెనాలి రామలింగ కవి వాదించడానికి వచ్చాడు. తన వాదమంతా అధికారికి చెప్పాడు. మీ తరపున నేను గట్టిగా వాదించాను, కానీ చక్రవర్తి అభిప్రాయం వారి పక్షంగా ఉంది. నువ్వు స్త్రీలతో సంభాషించినట్లు సాక్ష్యం చూపుతున్నారు. మన వాదం నిలబడదని మనకే తెలిసిపోతుంది. శాపలోపం మనని బాధిస్తుంది. కానీ వాళ్ళకేం? నీ వృత్తాంతం పాదుషా వారికి రహస్యంగా చెప్పి తగువును ఎల్లుండి వరకు వాయిదా వేయించాను. నువ్వు ఓడితే అతన్ని కాపాడే రాజు ఆజ్ఞ చొప్పున నడుచుకుంటానని రాశావు. దాని అర్థమేమిటి? నీ అభిప్రాయం చెప్పు. గెలిచిన పండితుని పాలించేవాడి ఆజ్ఞ ప్రకారం నడవడమేమిటని పాదుషా వారు ఆక్షేపించారు. దీనిలో అంతరార్థం ఏదైనా ఉందా అని అడిగాడు. అందుకు మందారవల్లి, అప్పటి ఆలోచనలు ఇప్పుడేం పనికొస్తాయి? నేనెవ్వరి చేత ఓడనని దరిద్రులైన విద్వాంసుల నుంచి ధనం ఆకర్షించకూడదని రాజులనే ముఖ్యులుగా ఎంచాను. అదే విషమించింది. దీనికి సాధనం మీరే ఆలోచించండి అంది. ఆ మహారాజు చాలా ప్రఖ్యాతి కలవాడు కదా, పోనీ అతన్ని పెళ్లాడతావా? అప్పుడే ఏ సమస్య ఉండదు. దీనిలో తప్పు లేదు అన్నాడు. తోవలో రామలింగ కవి పత్నిగా నటించాను అందామె. అప్పుడు అతను మరింత విచారించి రేపు చూద్దాం అని ఆలోచనా మందిరానికి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం సుప్రభ మంగమణిని పిలిచి, అమ్మా, నీ తండ్రికి రాత్రంతా నిద్రలేదు. నీ విషయం గురించే ఆలోచించారు. పాదుషా గారు రేపు నువ్వు ఓడిపోయినట్లు ఉత్తరం ఇస్తారట. అప్పుడు నువ్వు కృష్ణదేవరాయలకి దాదివై ఉండాలి. రామకవి సుభద్రుడు ఎక్కడున్నారు? వాళ్ళనెందుకు వదిలి వచ్చారు? వాళ్ళని రప్పించాలనుకుంటున్నారు. నాకేమీ తోచకుండా ఉంది. కులం తెలియకపోవడం వల్ల ఇన్ని పాటలు వచ్చాయి. దీనంతటికీ మూలమైన రామలింగ కవిని ప్రార్థిస్తే అతను ఏదో ఒక ఉపాయం చెబుతాడు అంటుంటే వీధిలో నుంచి నాగమణి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, ఇప్పుడు మన వీధిలో నుంచి తెలాని రామలింగ కవిట 10 మంది బ్రాహ్మణులను చుట్టూ ఉండగా వస్తున్నారు. దుష్టవర్మ అనే సామంతరాజుకి అద్భుత పురాణం చెప్పి మోసపుచ్చాడట. ఆ తగబీ వేళ విచారించి మోహనచంద్రుడు చాలా మెచ్చుకుంటూ అతని పక్షమే తీర్పు చెప్పారట. అతని మెడలో పూలదండలు వేసి బ్రాహ్మణులు స్తోత్రాలు చదువుతున్నారు. ఎవరో ఎదురు పడితే మాట్లాడుతున్నారు. మనం మేడ మీదకి పోయి చూస్తే కనపడతారు అంది. మంగమణి, ప్రియంవద, సుప్రభ, నాగమణి నలుగురు మేడ మీదకి పోయి కిటికీలలో నుంచి చూశారు. అప్పుడు మంగమణి, ప్రియంవద, ఇతను మన రామకవి అలాగే ఉన్నాడే? అవును, ఆ నడకే చెబుతుంది. అతని చూపులు అంతే అనేసరికి, అవును నిజమే, అవతలి ప్రక్క సుభద్రుడున్నాడు. నువ్వు అతన్ని గుర్తుపట్టలేదు కాబోలు. నాగమణి, అతన్ని రామలింగ కవి. అదేమిటి? పొరపాటై ఉండవచ్చు. రామకవి ఇక్కడికి ఎందుకు వచ్చాడో అంది ప్రియంవద. మంగమణి, పని ఉంది కదా, మన కోసం రాకూడదా? నాగమణి, అతని పేరు నువ్వేమని విన్నావు? రామలింగ కవి అని. వెళ్ళి అతని పేరు స్పష్టంగా తెలుసుకురా అని ఆమెను పంపింది ప్రియంవద. నాకు మరో ఆలోచన వచ్చింది. అది నిజమైతే ధన్యులమే. రామలింగ కవే రామకవినని చెప్పి మనని మళ్ళీ మోసం చేశాడేమో. ఇతరులకింత బుద్ధి సూక్ష్మత ఉండదు అని మంగమణి అంటుంటే నాగమణి వచ్చి, అతను నిశ్చయంగా రామలింగ కవే. మరో వింత కూడా వినవచ్చును. నిన్న మీరు చెప్పిన అవ్వని మోసం చేసిన వాడితనేనట. రాజ్యసభలో ఆ అవ్వ దుఃఖాన్ని చూసి రామలింగ కవి మోహనచంద్రుడితో నిజం చెప్పి ఆ సొమ్ము తానిస్తానని అవ్వను విడిపించాడట. మీ వాదం మాట రాగానే రేపు నిరూపిస్తానన్నాడట. నేనక్కడ చాలాసేపే ఉన్నాను. అతను రామలింగ కవే అంది. ఆ మాటలు విని మంగమణి, ప్రియంవద, మంచి వార్త విన్నాం. మన చిక్కులు తీరాయి. మొదటి నుంచి రామలింగ కవి పేరు విన్నప్పుడల్లా నా మనసులో అదో వింత ఆనందం కలిగేది. ఈ వార్త నా తండ్రికి చెప్పి వారిని ఈ రాత్రి విందుకు పిలిపిస్తాను. అప్పుడు వారితో మాట్లాడవచ్చు అని అప్పుడే తండ్రి వద్దకు పోయి ఆ వృత్తాంతం చెప్పింది.
విజయవర్మ రామలింగ కవిని అతని మిత్రుణ్ణి విందుకు పిలిచాడు. అందరూ భోజనం చేస్తుంటే మందారవల్లి ప్రియంవద వింతగా అలంకరించుకొని పట్టు చీరలు కట్టుకొని పంక్తుల మధ్య తిరుగుతూ కొసరి వడ్డించసాగారు. వారి చమత్కారపు మాటలకు రామలింగ కవి చాలా ఆశ్చర్యపోయాడు. కొంతసేపు అయ్యాక మందారవల్లి ఒక మూల నిలబడి, తండ్రి, రామలింగ కవి గారి ప్రఖ్యాతి వినడమే కానీ వారిని చూసి ఉండలేదు. నేడు సుదినంగా భావిస్తున్నాను. ఈయన మందారవల్లిని ఓడించానని చెప్పారు. ఏ విద్యలో ఓడించారు? లవిత్ర ఓడించిందని కొందరన్నారు. ఆమె ఎవరు? ఇది తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. చెప్పి తీరాలి అంటూ తండ్రి ముఖం చూసింది. విజయవర్మ రామలింగ కవి ముఖం వైపు చూశాడు. అప్పుడు రామలింగ కవి, ఓహో, ఈమె మందారవల్లిలా ఉందే, మంత్రిని తండ్రి అని పిలుస్తుంది. ఈ బంధుత్వం ఎలా కలిసిందో? బ్రాహ్మణులకి వేశ్యలకి సంబంధాలుంటాయా? ఈమె నిశ్చయంగా మందారవల్లి. ఇది చాలా వింతగా ఉంది అని ఆలోచిస్తూ మంత్రి మాటలకి జవాబు చెప్పకుండా ఉండిపోయాడు. అప్పుడు సుభద్రుడు, అయ్యా, మందారవల్లిని జయించడానికి విద్యల వరకు పోనక్కర్లేదు. ఇతను మాటలలోనే ఆమెను నిరుత్తురాలిని చేశాడు. లవిత్ర అంటే అతని శక్తి అని సమయానుకూలంగా చెప్పాడు. రామలింగ కవి ఈ మాటలను మనిషిని పట్టించుకోక ఆమెను చూస్తూ మోహపరవశుడై మందారవల్లి అని నిశ్చయించుకొని ఆలోచనలో భోజనం చేయడం కూడా మర్చిపోయాడు. మందారవల్లి అతని మనసులోని కోరిక గ్రహించి భోజనానంతరం రత్నకంబళి మీద కూర్చొని మిగిలిన వారందరూ తాంబూలాలు వేసుకుంటూ కబుర్లు చెప్పుకుంటుంటే 12 ఏళ్ల వయసు కల చిన్నదానికొక పద్యం చెప్పి సంగీతం పాడించే నెపంతో వారి వద్ద చదివి రమ్మంది. ఆ బాలిక వారి వద్దకు పోయి దిగువార్థం వచ్చే పద్యం చదివింది. దాది హస్తాలలో ముద్దుగా పెంచబడే రాజకుమార్తె సముద్రంలో పడిపోయింది. అందులో మునిగిపోకుండా తీరానికి చేర్చబడి ఒక వారకాంతకు అమ్మబడింది. వేశ్య పెంపకంలో పెరిగి పెద్దదై కూడా తమ కుల వృత్తిని చేయకుండా సకల విద్యలన్నీ నేర్చి దేశాలు తిరిగింది. సంపాదించిన సంపదంతా ఒకనాడు కోల్పోయి ఒక బ్రాహ్మణునికి భార్యగా నటించి ఎన్నో ఘనమైన దానాలను అందుకుంది. చిట్ట చివరకు తన తల్లిదండ్రులను చేరుకుంది. ఇదంతా దైవ మహిమ కాదా అని వీణ మీద పద్యం పాడిన బాలిక చివరి 2 చరణాలు చదవడం మర్చిపోయింది. ఆ పద్యం వినేసరికి రామలింగ కవిలోని అనుమానం తొలగిపోయి ఆశ్చర్యం కలిగింది. ఆమె చరిత్రంతా పద్యం నుంచి గ్రహించి చిత్రమిది సుచిత్ర అని చదివాడు. అలాగా అతను 3వ పాదం చదవగానే సుభద్రుడు చిత్రమిది కడు విచిత్రమిదియా అని 4వ పాదం చదివాడు. తాను రచించిన పాదాలే వారు చదవడం విని తెరచాటునున్న మందారవల్లి మనసు పొంగిపోయింది. ఆ మాటే ప్రియంవదకు చెప్పి ఇక ఆగలేక తెర వెనుక నుంచి ముందుకు వచ్చి రామలింగ కవి మెడలో పూలమాలలు వేసింది. ఆయనకు నమస్కరిస్తూ, అయ్యా, పూర్వము భోజరాజు తన సమస్యను పూర్తి చేసిన వారికి అక్షర లక్షలిచ్చేవాడట. నేను నీ మాలను సమర్పించాను. ఈ దండను నా హృదయానుబంధంగా భావించండి అని పలికి ఒక పక్కన నిలబడింది. అంతలో ప్రియంవద కూడా ఒక దండను సుభద్రుడి మెడలో వేసి, ఇది చివరి చరణం పూరించినందుకు కానుక అని అతని వెనుక నిలబడింది. అప్పుడు రామలింగ కవి మంత్రితో, అయ్యా, వీరి కంఠధ్వని ఎక్కడో విన్నట్లనిపిస్తుంది. వీరు మంగమణి ప్రియంవద అనేవారు కాదు కదా. వారు మాకు చేసిన మేలెప్పటికీ మర్చిపోలేనిది అన్నాడు. మందారవల్లి నవ్వుతూ, అవునవును, మీ ఎత్తిపొడుపు మాటలర్థం కాకపోలేదు. వాళ్ళు మాతో అంతా చెప్పారు. పేద బ్రాహ్మణులమని చెప్పుకొని పేర్లు మార్చుకొని దానాలు అందుకున్నందుకు తమ పక్కన కూర్చోబెట్టుకొని కపట దాంపత్యం చేశారట. ఎంత బాగుందో చూడండి. వారు వీరేనా? ఆ ఆడవాళ్ళని ఏం చేసి వచ్చారు? అంతటితో మీ పేదరికం తీరిందే కదా అని పలికేసరికి సుభద్రుడు, పేదరికం పోవడానికి అంతుంటుందా? భిక్షమెత్తేవాడు ఊరుకోక వేషం వేస్తాడు, దానిని వెక్కిరింపకూడదు అన్నాడు. అప్పుడు ప్రియంవద అతనికేదో సమాధానం ఇచ్చింది. వారు వాదించుకున్నారు. ఆ వాదనలో రామలింగడి మాటే నెగ్గింది. అప్పుడు విజయవర్మ చాలా సంతోషిస్తూ రామలింగ కవినెంతో గౌరవించి మందారవల్లి కథను వివరంగా చెప్పాడు. ఇది నా పుత్రిక
జాతి స్మృతి లేక ఎన్నో చిక్కులు పడింది. శీలవతి అని మీరే అరుగుదురు. ఈమెను భార్యగా స్వీకరించండి. బ్రాహ్మణులు క్షత్రియ కన్యను వివాహమాడడం అనేది ఆచారం ఉంది అని కోరాడు. రామలింగ కవి ఏదో ఆలోచించినట్లు నటించి, ఈమె మొదటి పత్రికలో వ్రాసిన మాటలు జ్ఞాపకమున్నాయా? వాటికి అర్థమేమిటి అని అడిగాడు. అదేమి మాకు తెలియదు. నువ్వు దేనికైనా సమర్థుడివి. పాదుషా గారి చేత మీ రాజుకి రాయించి ఈ వివాహానికి రప్పిస్తాను అని విజయవర్మ హామీ ఇచ్చాడు. దాంతో రామలింగ కవి ఆ వివాహానికి అంగీకరించాడు. మందారవల్లి ప్రేమవదలు అంతఃపురంలోకి వెళ్ళిపోయారు. మరునాడు విజయవర్మ మోహనచంద్రుడి వద్దకు పోయి కథంతా చెప్పాడు. దాంతో పాదుషా కూడా ఆ వివాహం జరగాలని ఉత్సాహపడ్డాడు. వివాహ ముహూర్తం దగ్గరలోనే పెట్టించి సామంతరాజులకు శుభలేఖలు పంపించాడు. ఆ విజయవార్త విని కృష్ణదేవరాయలు చాలా సంతోషించి అష్టదిగ్గజ కవులతో, మంత్రితో, పరిజనంతో అక్కడికి వచ్చాడు. కలిగాతపురం నుంచి కల్పవల్లి, సునంద, మకరందుడు, సింధూవర్మ మొదలైన బంధువులందరూ వచ్చారు. వారు మందారవల్లిని ప్రేమవదని కౌగిలించుకుని వారి కథలు విన్నారు. శుభముహూర్తంలో వారికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. రామలింగని కవిని అక్కడ కొన్ని రోజులు ఉందమని యవన ప్రభు కృష్ణదేవరాయలను కోరాడు. ఆ రాజు పరివారంతో విజయపురికి వెళ్ళిపోయాడు. రామలింగ కవి చమత్కార కృత్యాలను చూస్తూ మోహనచంద్రుడు వారం ఒక గడియలా గడిపాడు. ఆ వింతలు చెప్పడానికిప్పుడు సమయం చాలదు. రాయలవారు చంద్రగిరికి పోతూ ఒకనాడిక్కడ ఆగి ఈ పద్యాన్ని ఒక శిలపై చెక్కించి స్థాపించారు. ఇంకా పెక్కు చోట్ల కూడా రాయించాడు. గోప, నువ్వు చూసిన పద్యం వెనుక కథ ఇది అని ముగించాడు మణిసిద్ధుడు. భలే మంచి కథ చెప్పారయ్యగారు. ఇంత ఆనందం నాకెప్పుడూ కలగలేదు. ఇంకా వేళ చాలా ఉంది కదా. రామలింగ కవి ఢిల్లీ పట్టణంలో వింత చర్యలు అనేకం చేశాడని చెప్పారు కదా. వాటిలో కొన్ని చెప్పండి. మీ పాదాలు ఒత్తుతాను అని ప్రార్థించాడు గోపాలుడు. కర్మం చాలక నోటి నుంచి వచ్చినందుకు పట్టుకున్నావు కదా. మరెప్పుడైనా చెబుతాను. ఇప్పటికి వదిలేయి, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి అని ఆ రోజు గడిపి మర్నాడు మళ్ళీ ప్రయాణం సాగించారు. మణిసిద్ధుడు జపం చేసుకుంటున్నాడు. వింతలను చూడడానికి వీధిలోకి వెళ్ళిన గోపాలుడు పరుగు పెడుతూ వచ్చాడు. స్వామి, మీ జపం వేగం కానివ్వండి. మంచి వింత చూసొచ్చాను. ఆ కథ మీరు చెప్పాలి అని గురువుని తొందరపెట్టాడు. గురువుగారు జపం ముగించి, ఏరా, నీకెన్నిసార్లు చెప్పాలి? జపం చేసుకుంటుంటే అంతరాయం కలిగించకూడదని తెలియదా? సరే, ఇంతకీ ఏం కొంప మునిగింది అని అడిగాడు. వాడు కొంచెం జంకుతూ, స్వామి, ఈ ఊరి చెరువుగట్టు దగ్గర 2 స్తంభాలున్నాయి. నేను కొంచెం చూస్తుండగా వయసులో ఉన్న 2 యువకులు చిత్రపటాలను తీసుకొచ్చి ఆ స్తంభాలకు కట్టి రాజభటులు కొరడాలతో కొట్టారు. మరో స్త్రీ విగ్రహాన్ని అక్కడే నిలబెట్టి 10 మంది ఆమె మొహం మీద ఉమ్మారు. అంతలో మరికొందరు వచ్చి వాని కట్లు విడిపించి తీసుకుపోయారు. దీని వృత్తాంతమేమిటో తెలుసుకోవాలని మిమ్మల్ని తొందరపెట్టాను అన్నాడు వినయంగా. మణిసిద్ధుడు భోజనం పూర్తి చేశాక మణికి నమస్కరించి దాని మహిమ వలన ఆ వృత్తాంతం తెలుసుకొని తిరిగి గోపాలుడికి చెప్పసాగాడు. వీరప్రతాపుని కథ. సింధుభ అనే నగరానికి రాజు వీరప్రతాపుడు. అతను మొదట పద్మిని అనే ఆమెను పెళ్లాడి ఆమె యందు సంతానం కలగక సంతానాన్ని కోరుకొని 3 పెళ్లాడాడు. ఆ భార్యల పేరు కమిలిని, కుముదిని, మాలిని. వారి వల్ల కూడా అతనికి సంతానం కలగలేదు. వీరప్రతాపుడు 4 భార్యలని సమానంగా చూసేవాడు. కోటలో 4 దిక్కుల 4 మేడలు కట్టించి అన్ని సదుపాయాలు అమర్చి నియమిత దినాలలో వారి వద్దకు పోయేవాడు. ఒక భార్యకేది ఇస్తే మిగిలిన 3 కూడా అదే ఇచ్చేవాడు. ఇలాగా కొన్ని రోజులు గడిచాయి. ఒకనాడు మంత్రసిద్ధుడనే యోగి వచ్చి అతని చింతకు కారణం విని అతని చేత ఒక హోమం చేయించాడు. ఆ పాయసాన్ని వీరప్రతాపుడు 4 భార్యలకు ఇవ్వగా వారు 4 10వ మాసంలో ఒకే రోజున కొడుకుల్ని కన్నారు. వీరప్రతాపుడు బ్రాహ్మణులకు విస్తారంగా దాన ధర్మాలు చేశాడు. కొడుకులకు విజయుడు, భానుడు, రాముడు, చంద్రుడు అని పేర్లు పెట్టాడు. వాళ్ళు 4 చక్కగా ఎదిగారు. 4 సమానంగా చూసుకునేవాడు వీరపుత్రుడు.
వారందరికీ విద్యాభ్యాసం చేయించడానికి గురువులని నియోగించాడు. వాళ్ళు చక్కగా రాజవిద్యలను అభ్యసించారు. యువకులు అవడంతో రాజువారికి వివాహాలు చేయడానికి నిశ్చయించి ఉత్తమ రాజకన్యల చిత్రపటాలు తేవడానికి నేల 4 మూలలకి దూతలని పంపాడు. ఆ దూతలు దేశాలన్నీ తిరిగి ఉత్తమ రాజకన్యల చిత్రపటాలు 4 తెచ్చారు. అవి పట్టుకొని రాజు పెద్ద భార్య పద్మిని వద్దకు వెళ్ళాడు. ఈ రాజకుమార్తెలు 4 రూప యవ్వన విద్యా సంపన్నులు అంటూ వారి వారి చరిత్రలు చెప్పి, నీ కుమారుడికి ఎవరిని కోడలుగా చేసుకుంటావు అని అడిగాడు. ఆమె చాలాసేపు ఆలోచించి పద్మగంధిని అంది. ఆ చిత్రపటం ఆమెకిచ్చి రెండవ భార్య కమలిని వద్దకు వెళ్ళి, ఈ 3 రాజకన్యల్లో ఎవరిని కోడలుగా చేసుకుంటావు అని అడిగాడు. అప్పుడు ఆమె 4వ చిత్రపటం ఏది అని అడిగింది. ఆమెను పద్మిని కుమారుడికి నిశ్చయించి ఆమెకిచ్చాను అన్నాడు అతను. బాగుంది, మంచి అమ్మాయిని ఇష్టం కల భార్య కొడుక్కి నిశ్చయించి మాకు పనికిరాని కన్యల్ని చూపించి ఎవరు కావాలని అడుగుతున్నారా? వీళ్ళ 3 నాకొక్కతే కూడా అక్కర్లేదు. ఇష్టముంటే ఆ పద్మగంధినే నా కొడుక్కిచ్చి పెళ్లి చేయండి, లేకపోతే మానేయండి అంది కమలిని. నీకేమి తెలియదు, పద్మగంధి కంటే వీరెందులోనూ తక్కువ వారు కారు. నా మాట విని వీరిలో ఒకరిని కోరుకో అని రాజు బతిమాలాడు. కానీ ఆమె ఎంతకి అంగీకరించింది కాదు. పెద్ద భార్య ఎలాగైనా ఒప్పించవచ్చు, దీనిలా ఆమె మూర్ఖురాలు కాదు అనుకుని పద్మగంధినిస్తే సంతోషిస్తావా అని అడిగాడు. అలాగే అందామె. అతను మళ్ళీ పెద్ద భార్య పద్మిని దగ్గరికి వెళ్ళి, ఈమె విద్యలలో అసమానురాలట. నువ్వు కోరుకున్న పద్మగంధికి విద్యాగంధం అట్టే లేదని రహస్యంగా నాకు తెలిసింది. రూపం కూడా సామాన్యమేనట. రంగులతో ఇలా మెరిసిపించారట. నీ మీద ఉన్న ఇష్టం కొద్దీ చెబుతున్నాను, ఈమె నీ కుమారుడికి తగదు అన్నాడు. మీరు చెబుతున్నది కపటం కాక నిజమే కదా, నా కుమారుడి మీ కుమారుడు కాదా అంటూ మత్స్యగంధి చిత్రపటాన్ని తీసుకొని పద్మగంధి పటాన్ని ఇచ్చేసింది. అతను రెండవ భార్య దగ్గరికి వెళ్ళి, నువ్వు కోరిన మత్స్యగంధి పటం ఇదిగో అని అందించాడు. ఆ పెద్ద భార్య దగ్గర జరిగిన సంభాషణ కమిలిని గూఢచారిణి ద్వారా విని ఉండడం వల్ల ఆమె ముఖం ముడుచుకొని, మీ ప్రేమ తెలిసింది. విద్య లేని దాన్ని కురూపిని పెళ్లి చేసుకోవడం కంటే నా కొడుకు పెళ్లి కాకుండానే ఉండిపోతాడు. మంచి కన్యల్ని మీ ముద్దుల కొడుకులకిచ్చి చెయ్యండి అంది. నువ్వు కోరిన దాన్నే చేస్తానన్నానుగా అన్నాడు వీరప్రతాపుడు. అయితే మత్స్యగంధిని నా కొడుక్కి నిర్ణయించండి. మీ కపటపు మాటలు నమ్మి పద్మగంధిని కోరుకున్నాను అందామె. అతను ఆశ్చర్యపోయి, ఈ మాటైనా స్థిరమేనా అడిగాడు. మీ మాటలు కపటం కాకపోతే అందామె. నిన్ను మోసం చేసి వెరిదాన్ని నీ కొడుక్కి కట్టబెట్టాలని ఎందుకు అనుకుంటాను? నాకు మాత్రం కొడుకు కాడా అని పద్మిని తాను చెప్పినట్లు వింటుంది కనుక మూడో భార్య కుముదిని దగ్గరకు వెళ్ళి మిగిలిన 3 పటాలు చూపించి కోడల్ని ఎన్నుకోమన్నాడు. ఆమె 4 చిత్రపటాలు తెప్పించి, మంచిదాన్ని మీకు నచ్చిన భార్యకిచ్చి మిగిలినవే చూపడం లోపం కాదా అంది. అది కూడా తెచ్చి ఉంటే సంతోషిద్దును కదా అంది. రాజు ఎంత ప్రయత్నించినా వాళ్ళు 4 ఒకే రాచకన్యను కోరసాగారు. ఎవరితో ఏం చెప్పినా అది మిగిలిన 3 గ్రహించి ఆమె కోరిన కన్యనే తమకి కోడలు కావాలనడంతో అతను విసిగిపోయాడు. ఎవరి మనసుని మార్చలేక చివరికి బ్రహ్మ సృష్టిలో హెచ్చుతగ్గులు లేకుండా ఉంటాయా? సవతులు కావడం వల్ల ఒకళ్ళపై ఒకళ్ళు అసూయ చూపుతూ నన్ను వేధిస్తున్నారు. ఎవరిష్టం వచ్చిన వాళ్ళని వాళ్ళు చేసుకుంటారు, నాకు ఈ శ్రమ ఎందుకు అని నిర్ణయించుకొని 4 కొడుకులని పిలిపించాడు. కుమారులారా, మీకు వివాహం చేయాలని ఉత్తమ రాజపుత్రికల చిత్రపటాలు తెప్పించాను. మీ తల్లులు ఒకరేది కోరితే మిగిలిన 3 అదే కావాలంటున్నారు. వాళ్ళని ఒప్పించడం నా తరం కాలేదు. ఇంతవరకు మీ 4కి అన్నీ సమానంగా ఏర్పరుస్తూ వచ్చాను. కానీ స్త్రీలలో కొంచెమైనా తేడా లేకుండా ఒకేలా ఉంటారా? అందుకని నేను మీ పెళ్ళిళ్ళు చేయలేను. మీకు కావలసిన డబ్బిస్తాను. మీరు దేశాటనం చేసి మీ ఇష్టం వచ్చిన కన్యని పెళ్లి చేసుకురండి అన్నాడు. ఆ మాటలకి వాళ్ళు చాలా సంతోషించారు. తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లులకి చెప్పి చాలా ధనం చేత పట్టుకొని శుభముహూర్తం చూసుకొని దేశాటనానికి బయలుదేరారు. బయలుదేరే ముందు సంవత్సరానికి ఒకసారి కలుసుకుందామని అందుకొక చోటును నిర్ణయించుకున్నారు. విజయుని కథ.
పెద్ద కొడుకైన విజయుడు ముఖ్యమైన ఆయుధాలు పట్టుకుని గుర్రం మీద తూర్పు దిక్కుగా వెళ్ళసాగాడు. 10 రోజుల పాటు అనేక ప్రదేశాలను దాటి 11వ రోజు నాటి సాయంకాలానికి ఒక పట్టణం చేరుకున్నాడు. అప్పటికీ చీకటి పడిపోయింది. ఊళ్ళో ఎక్కడికి పోవాలో తెలియరాలేదు. అప్పటికి కనపడిన చోటులో ఆగాడు. అక్కడున్న చావడిలో ఆ రాత్రి గడపొచ్చునని గుర్రాన్ని దగ్గరలో కట్టి తాను ఆ చావడి నేలని శుభ్రపరచుకొని కూర్చున్నాడు. కొంతసేపు అయ్యాక అతను అటూ ఇటూ చూస్తుంటే ఒకవైపు వెలుగుజాడ కనిపించింది. అక్కడ మనుషులుంటారని వాళ్ళను అడగవచ్చని అక్కడికి వెళ్ళాడు. కానీ అది ఆ ఊరి శ్మశానం. అక్కడొక శవం సగం కాలుతుంది. ఆ మంట వెలుగు అదే. అక్కడెవరూ లేరు. అతను భయపడకుండా అలాంటివే కాటి మంటలు మరీ రెండింటిని కూడా గమనించి, ఓహో, ఇది శ్మశానం, తెలిక ఇక్కడ మకాం పెట్టాను. ఆ చావిడి ప్రేతకర్మల కోసం కట్టినది కావచ్చు, దీనికి భయపడవలసిన పని లేదు అని ధైర్యంగా చావిడికి వచ్చి కూర్చొని నిద్రపోకుండా తెల్లారడం కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపు అయ్యాక ఒక మూల పెద్ద చప్పుడయింది. అతను త్రుళ్ళిపడి అటువైపు చూసేసరికి అక్కడొక పెట్టె పడి ఉంది. అతను దాని దగ్గరకు వెళ్ళి, ఓహో, ఇటువైపు కోటగోడ హద్దయి ఉండవచ్చు. దొంగలు ఈ పెట్టెను కోటగోడ నుంచి పడివేసి ఉంటారు. దీనిలో ఏముందో చూద్దాం అనుకొని కాలుతున్న చితిలో నుంచి ఒక కొరివిని తెచ్చి ఆ పెట్టె మూత తెరిచి చూశాడు. అందులో ఒక సౌందర్య రాశి మూర్ఛపోయి పడింది. అది చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఈమె ఇంకా ప్రాణం ఉన్నట్టే ఉంది. పెట్టెలో బంధించడం వల్ల బతకడం కష్టమే, కానీ నాకు తోచిన చికిత్స చేస్తాను అనుకుంటూ ఆమెను మెల్లగా పెట్టి బయటకు లాగి నిలబెట్టాడు. కానీ ఆమెకు స్పృహ లేక నిలబడలేక తూలిపోయింది. అతను ఆమెనెత్తుకుని చావిడిలోకి తీసుకొచ్చి ఉపచారాలు చేశాడు. కానీ ఎంతసేపటికి ఆమెకి తెలివి రాకపోవడంతో గుర్రం మీద పడుకోబెట్టి మెల్లగా నడిపిస్తూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి తీసుకొచ్చాడు. పుణ్యాత్మ, మేము విదేశస్థులం. ఈమె నా భార్య రోగగ్రస్త అయింది. ఇక్కడ 2 రోజులుండి చికిత్స చేయించుకుంటాను. దయచేసి కాస్త చోటిస్తారా అని ప్రార్థించాడు. అతను అంగీకరించి ఒక మూల గది చూపించాడు. ఆ వేళ సాయంకాలానికి ఆమెకి తెలివొచ్చింది. కళ్ళు తెరుస్తూనే, ఆహా తల్లి, ఇప్పటికీ నీ కళ్ళు చల్లబడ్డాయా? నిన్ను నమ్మినందుకు మంచి పని చేశావు అని కలవరించి మళ్ళీ మూర్ఛపోయింది. అతను మళ్ళీ ఉపచారాలు చేశాక కొంతసేపటికి తెలివొచ్చి, అయ్యా, మీరెవరు? నేనిక్కడికి ఎలా వచ్చాను అని అడిగింది. విజయుడు, అంతా చెబుతాను, కానీ నీలాంటి సుందరి ఈ స్థితికి తెచ్చిన దుర్మార్గులెవరు? ఎందుకు ఇలా చేశారు? నేను వీరప్రతాపుడి కుమారుణ్ణి. దేశాటనం చేస్తూ తెలియక నిన్న రాత్రి శ్మశానంలో ఉన్నాను. అర్ధరాత్రి ఎవరో ఒక పెట్టెను శ్మశానంలో పడేశారు. దానిలో నిన్ను చూసి ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్పాడు. ఆ మాటలు విని ఆమె అతన్నొకసారి ఎగాదిగా చూసి, నా వృత్తాంతం చెప్తాను వినండి అంటూ చెప్పసాగింది. నేను ఈ పట్టణపు రాజు బలవర్ధనుడును వారి కూతురిని. నా పేరు హేమ. నా చిన్నతనంలోనే మా తల్లి స్వర్గస్థురాలయ్యింది. మా తండ్రి వినీతి అనే ఆమెను ద్వితీయ వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగలేదు. అందుచేత నేనంటే ఈర్ష్యగా ఉండేది. నా తండ్రి నన్ను చాలా గారాబంగా పెంచుతూ నాకు సకల విద్యలు నేర్పించాడు. నేను యవ్వనంలోకి వచ్చాను. నా తండ్రి నాకు వివాహం చేయడానికి ప్రయత్నించసాగాడు. నా సవతి తల్లి నా వివాహ ప్రయత్నానికి ఎప్పటికప్పుడేదో ఒక విఘ్నం కల్పిస్తూ ఉండేది. మొన్న మా తండ్రి వేటకు వెళ్ళాడు. అతను వెళ్ళడమేమిటి, మా సవతి తల్లి నన్ను చూడాలని కబురు పంపసాగింది. నాకు విసిగెత్తింది. చిట్ట చివరికి భయపడుతూనే నిన్న సాయంకాలం ఆమె ఇంటికి వెళ్ళాను. ఆమె నన్ను చూసి ఎంతో ప్రేమున్న దానిలా కౌగిలించుకొని కూర్చోబెట్టి మంచి మాటలు 4 మాట్లాడింది. ఏదో పలహారం తెచ్చి తినమంది. నాకు అనుమానం కలిగి తర్వాత తింటానంటూ దానిని మూట కట్టాను. అక్కడితో వదలక నా ఒంటికి గంధం పూయించి పువ్వులు దండలు వేసి వాసన చూడు అంటూ ఏదో పరిమళ ద్రవ్యం నా ముక్కు దగ్గర ఉంచింది. అది వాసన చూడడంతోటే నాకు స్పృహ తప్పింది. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. మీ దయ వల్ల బ్రతికాను. నా సవతి తల్లి రాజ్యకాంక్ష కొద్దీ నన్ను ఇలా చంపబోయింది. రాజకుమార, మీరు కన్యను అన్వేషిస్తూ దేశాటనం చేస్తున్నారా అన్నారు కదా, నన్ను భార్యగా స్వీకరించండి. మీ పాదసేవ చేసుకుంటూ బ్రతుకుతాను అని అతన్ని ప్రార్థించింది.
విజయుడికి చాలా ఆశ్చర్యం వేసింది. ద్రవ్యముపై ఆశ ఎంత దుర్మార్గమైంది! స్త్రీ ఎంతకైనా సాహసించగలదు. సరే, దేవుడు నాకు అప్రయత్నంగానే ఈమెను సమకూర్చాడు. ఈమె రూపంలో దేవకన్యను మించిపోతుంది. ఇంకేం కావాలి అనుకుంటూ ఆమెకు అభయమిచ్చి 2-3 రోజుల్లో ఆమెకు పూర్తి స్వస్థతను చేకూర్చాడు. వచ్చే భాగంలో తరువాత కథ తెలుసుకుందాం. ఓం స్వస్తి.